దేశవ్యాప్తంగా నేడు 5వ విడత పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 5వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్లో 1, లడఖ్లో 1 లోక్సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఐదో విడత బరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రాడి, లోక్ అధినేత చిరాగ్ పాస్వాన్, ఒమర్ అబ్దుల్లా తదితర ప్రముఖులు పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు 4 విడతల్లో ఎన్నికలు జరగ్గా 379 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈ నెల 25న 6వ దశ, జూన్ 1న 7వ విడత పోలింగ్తో దేశంలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తోంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. రైట్, ప్రస్తుతం 5వ విడత పోలింగ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక 5వ విడత పోలింగ్ లోక్సభ ఎన్నికల పోలింగ్ లో ప్రముఖులు ఓటు వేస్తున్నారు. మరి బీఎస్పీ అధినేత మాయావతి, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, ప్రముఖ నటుడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, హిమాచల్ ప్రదేశ్ లో హమీర్పుర పోలింగ్ బూత్ లో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపుగా 695 మంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారు. 8,95,00,000 మంది ఓటర్లు కోసం 94,732 పోలింగ్ స్టేషన్ కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 5వ దశలో ఎన్నికల్లో ఓటర్లందరూ కొత్త రికార్డు సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. లోక్సభ ఎన్నికల 5వ విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రజాస్వామ్యంలో పండుగ వాతావరణంలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పేసి ప్రధానమంత్రి కోరడం జరిగింది. ఇక ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీ, అమేఠీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు కాంగ్రెస్ కి కంచు కోర్టు లాంటి సీట్లు. అయితే 5 ఏళ్ల కిందట అమేఠీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం రాహుల్ రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు. అమేఠీలో స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబ సమేతుడు కిషోర్ లాల్ శర్మ కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. లక్నోలో హ్యాట్రిక్ పై రాజ్నాథ్ సింగ్ గురిపట్టారు. 500 మంది పైగా శతాధిక వృద్ధులు, అంటే 100 ఏళ్లు దాటిన మంది 500 మంది ఈసారి ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. మరి జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లాలో లోక్సభ నియోజకవర్గానికి ఈ విడత పోలింగ్ జరగనుంది. ఇందులో 500 మంది శతాధిక వృద్ధులు, అంటే 100 ఏళ్లు దాటినటువంటి వృద్ధులు కూడా ఈ రోజు ఓటు వినియోగించుకుంటున్నారు. బారాముల్లాలో మొత్తం 22 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పర్యవేక్షించుకుంటున్నారు. వారిలో 14 మంది స్వతంత్రులు ఉన్నారు. ఇక్కడి నుంచి మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాకు మాజీ మంత్రి సజాద్ లోన్ నుంచి గట్టి సవాల్ ఎదురవుతుంది. జైల్లో ఉండి కూడా పోటీ చేస్తున్న అవామీ ఇదేడ్ పార్టీ నేత అబ్దుల్ రషీద్ షేక్ అలియాస్ ఇంజనీ రషీద్ ను కూడా తక్కువ అంచనా వేయలేమని ఓటర్లు చెప్తున్నారు. అయితే బెంగాల్లో 7 సీట్లకు ఈ దశలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతి విడతలోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనికి తోడు 5వ విడతలోని 57% పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించడం వల్ల ముందు జాగ్రత్త చర్యగా 60,000కు పైగా కేంద్ర బలగాలను బంగాల్కు తరలించారు. 4వ విడతలో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 5వ విడతలో గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.